హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే ఒక శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ తోటి లంగా బ్లౌజ్ ఎలా కుట్టాలో 21st డే పాపకి ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే లంగాని హాఫ్ అంటే బ్లౌజ్ పీస్ని 2 బార్డర్లు ఉంటాయి కదా, పైన ఒక బార్డర్ కింద ఒక బార్డరు, ఆ 2 ఫోల్డ్ చేసుకొని మిడిల్లోనైతే కట్ చేసుకొని ఒక మీటర్ పీస్ అయితే ఉందండి. మీటర్ కూడా కాదు, 80 సెంటీమీటర్స్ పీస్ ఉంది. ఆ 80 సెంటీమీటర్స్ పీస్ తోటే నేను లంగా అయితే కుట్టాను. బార్డర్లో కలిసిన క్లాత్ని అయితే బ్లౌజ్ పీస్ తెచ్చుకోమని చెప్పాను. ఒక హాఫ్ మీటర్ హాఫ్ పట్టు అయితే తెచ్చుకున్నారు వాళ్ళు. సో నేను లంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. అయితే లంగా పాపకి లెంత్ ఎక్కువగా ఉందని 2 పట్టీలు అయితే పెట్టానండి. లోపల ఒక పట్టీ పెట్టాను, బయట ఒక పట్టీ పెట్టాను. లోపల 2.5 బయట 2.5 ఇంచులతోటి పట్టీ అయితే పెట్టాను. ఒకవేళ 1 ఇయర్ పాప అయితే మనం విప్పుకున్నప్పుడు అది కొంచెం పొడవుగా అవుతుంది. అందుకే ఫస్ట్ మనం పైది విప్పుకున్న తర్వాత లోపలిది కూడా విప్పుకోవచ్చు. 2 పట్టీలు అయితే పెట్టేశాను. నార్మల్గా చిన్న చిన్న ఫిల్స్, ఎందుకంటే 80 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనం చిన్న చిన్న ఫిల్సే పెట్టుకోవాలి. నేను 18 ఇంచుల నడుము పెట్టినాను పాపది. ఎందుకంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా వస్తుంది కాబట్టి 18 ఇంచుల పొడవై నడుమైతే పెట్టినాను. పట్టీ కంప్లీట్ అయిపోయింది, ఫిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అయితే నేను ఫిల్స్ ఐరన్ చేయడానికి బార్డర్ని దగ్గర ఒక హాఫ్ బార్డర్ దగ్గర ఫిల్స్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎంత లోపలికి ఖర్చుపోతుందో అంత ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసుకున్నాను. ఆ కుట్టు కూడా విప్పే కుట్టండి, పెద్ద కుట్టు అయితే పెట్టుకున్నాను. నాకు ఈ విధంగా ఎలాంటి లంగాకైనా సరే ఈ విధంగా మనం ఫిల్స్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఐరన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీ అవుతుంది. అందుకే నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాను. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, లంగా మాత్రం చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత నేను రెండు కుట్టేసుకున్నాను అంచులు, పైన కుచ్చు వరకు కూడా ఇలా కుట్టేసుకున్నాను. ఇంకా నేను కచ్చగా ఉండకుండా డబుల్ ఫోల్డ్ చేసి అయితే నేను కుడుతున్నాను. ఎందుకంటే పట్టువి కదా, పోగులు పోతాయి అన్నమాట. సో నేను ఫోల్డ్ చేసే కుట్టాను. ఇప్పుడు మనం లంగకి ఎక్కడైతే మనం ఐరన్కి కుట్టు పెట్టామో అక్కడ మనం విప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఐరన్ చేసుకున్నాం కదా, ఫిల్ అయితే కనబడుతూ ఉంటుంది. సో విప్పేసుకోవచ్చు. ఆ తర్వాత నేను లైనింగ్ని కూడా లోపల వేసేసి 2 కలిపి కుట్టేశాను. ఆ తర్వాత బాడీ కూడా కుట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను బాడీని ఏ దానికి అది కాకుండా నేను రౌండ్గా ఇలా ఎక్కించుకుంటానండి. ఇలా వేస్తేనే చాలా నీట్గా వస్తుంది. అందుకే మనం బాడీ ఎంత లూజ్ ఉందో సేమ్ నడుము కూడా, కుచ్చులు కూడా అంతే లూజ్గా పెట్టుకొని 2 సేమ్ ఉండేటట్టు చూసుకొని మనం రౌండ్గా ఎక్కించుకోవాలండి. చూడండి, ఇప్పుడు అన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే లంగా టోటల్ అయిపోయింది కదా, ఇప్పుడు రిమూవ్ అయితే చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది లంగా, చూడండి. ఇంకా మీకు చూపించాలని బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి కింద కుచ్చుకు దౌరైతే ఉంచుతున్నాను. ఇప్పుడు తర్వాత కుచ్చు ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. మనం కిందకి డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకున్న దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా రావాలండి. పైన కొంచెం తేడా వచ్చినా పర్వాలేదు, కానీ కింద మాత్రం ఈక్వల్గా రావాలి. అలా వస్తేనే కుచ్చుకు అందంగా కనబడుతుంది కుచ్చు అనేది. ఒకవేళ ఎక్కువ తక్కువ ఫిల్ ఉంటుందనుకోండి, అసలు నీట్గా కనిపించదు. మన వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది అక్కడే తెలిసిపోతుంది. కొత్త వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు కుడితే ఎక్కువ తక్కువ పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా నీట్గా ఒకే
ఒకే లెవెల్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత బాడీ అండి, బ్లౌజ్కి పైన నెక్ని నేను ఉల్టాయించేసాను. 3 పాయింట్ నెక్ అయితే పెట్టాను. ఇలా నీట్గా అయితే ఉల్టాయించి పైనంగా కదలకుండా ఒక కుట్ట అయితే వేసుకున్నాను. నీట్గా కనబడడానికి పైన ఒక కుట్ట అయితే వేసుకుంటానండి. అలా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నీట్గా లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఈ సమ్మర్లో గాలికి ఫ్యాన్ లేకపోతేనేమో చాలా ఉబ్బరిస్తుంది, అసలు ఉండాలనిపించట్లేదు. కానీ మనం మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి, ఎగిరిపోతూ ఉంటుంది సన్నవి కుడుతూ ఉంటే. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది కుట్టాలంటే, ఫ్యాన్ లేకపోతే ఉబ్బరిస్తుంది, ఫ్యాన్ ఉంటే ఇలా ఎగిరిపోతుంది. చూడండి, చాలా డేస్ తర్వాత నేను లేస్ అయితే యూస్ చేశాను. వాళ్ళు అడిగారు ఏదైనా గోల్డ్ లేస్ కానీ ఉంటే పెట్టండి అని. అప్పుడప్పుడు లేసెస్ యూస్ చేశాను కానీ చాలా డేస్ అంటే 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పట్లో పైపింగే యూస్ చేస్తున్నాం కదా, సో లేస్ ఉండిపోయింది. కానీ మ్యాచ్ అయ్యిందని ఈ పాప బ్లౌజ్కి అయితే వేశాను. ఇంకా బ్యాక్ పార్ట్స్ 2 కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. నేను బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి లూపులు పట్టి అందులోనే పెట్టేస్తా అండి. మళ్ళీ ఎక్కువ బయట ఏం పెట్టను. అందులోనే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచి అదే ఫోల్డ్ చేస్తాను. చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. ఇంకా మిగిలిన ఖర్చు అంతా ఇలా కట్ చేసుకొని డాట్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు నీట్గా కావాలి, నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కుట్టేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మీరేమన్నా కామెంట్లో పెడితే నేను మళ్ళీ ఒకసారి కుట్టే వీడియోను, ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక బ్లౌజ్ కుట్టడం పెట్టాను, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కుట్టుకుంటూనే నేను ఆ వీడియో చేశాను కాబట్టి మీకైతే నీట్గా అర్థమవుతుంది. ఏ పాయింట్ ఏ స్టెప్ పెట్టుకుంటూ ఏ పాయింట్ పెట్టుకుంటూ నేను ఆ పాయింట్దే వివరంగా మీకు చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. బ్లౌజ్ రాని వాళ్ళు, కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు ఆ బ్లౌజ్ అయితే సూపర్గా వస్తుంది. నేర్చుకున్నది కూడా మర్చిపోకుండా ఉంటుంది. అలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ వేస్తలేను, చిన్న పాప కదా. ఇదిగోండి, నేనైతే ఈ విధంగా ఫిల్లు పెడుతున్నాను. ఇది కుచ్చుల చేతులు అన్నమాట. కుచ్చు పెట్టడంలో కూడా చిన్న టెక్నిక్ అండి. 2 వేళ్ళతోటి అలా తోసేస్తే బ్యాక్ సైడ్కి టంచన్ కింద నుంచి కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుంది, చిన్నగా కూడా వస్తుంది. అయితే లేస్ ఉంది కదా, నెక్కు ఎలాగో వేసాను కదా లేస్, అలాగే ఇప్పుడు హ్యాండ్స్కి కూడా వేద్దాము అని పెట్టాను. కానీ చాలా బాగా వచ్చింది లేస్ అయితే. లుక్ చూడడానికి చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్లో డైలీ నేను టైలరింగ్ బ్లాగ్స్ లైవ్ కూడా తీసుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ కూడా లైవ్ స్ట్రీమ్లో ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంటుంది. అసలు బ్లౌజు రాని వాళ్ళు కూడా ఈజీగా యూట్యూబ్ చూస్తూ, నా ఛానల్ని చూస్తూ బ్లౌజ్ అయితే కటింగ్ చేయొచ్చు. షోల్డర్ జారకుండా చాలా టిప్స్ ఉన్నాయండి. ముందట నెక్ రౌండ్గా రావడము, ఇంకా చంక కింద ముడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా రావడము, అన్నీ నీట్గా 1 by 1 కూడా చెప్పాను. ప్రతి ఒక్క సైజ్ బ్లౌజ్ కూడా నా వీడియోస్లో ఉంది. ఒక్కసారి నా వీడియోస్ని చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు 2 బుట్ట చేతులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కించుకుందాము. ఇదిగోండి, మనకు ఎంత అవసరం ఉందో అంతా ఒక ఫిల్లు పెట్టుకొని మిగతాదంతా ఖర్చుకు పెట్టుకొని, ఒకవేళ ఎక్స్ట్రా అయితే మళ్ళీ ఫిల్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, చిన్న బుట్ట చేతులు. పాప చిన్న పాప కదా, 21st డే పాప కదా, సో తనకి చాలా చిన్నగా
ఇలా పెట్టాను. ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఇదిగోండి, ఇంకా ఫిట్టింగ్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత ఎక్కువ టైం ఏం పట్టదు. పాపకి కుచ్చుకోకుండా ఖర్చు అయితే లోపలికి పెట్టి ఇలా కుట్టయితే వేశాను. పైన కూడా ఖర్చు లేకుండా నీట్గా కుట్టాను. ఎందుకంటే చిన్న బేబీ కదా, వాళ్ళు చెప్పలేరు, ఏడుస్తూ ఉంటారు, మమ్మీని సతాయిస్తుంటారు కదా, అందుకే ఖర్చు లేకుండా అయితే నేను ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ అయిపోయింది కాబట్టి మనం కుచ్చుని పెట్టేసుకుందాము. ఇందాక రెడీ చేసుకున్న కుచ్చు ఉంది కదా, అదైతే పెట్టేసుకుందాము. అదిగోండి, ఈ విధంగా కుచ్చు పెట్టేసుకుందాం. అలా ఎక్కువ వచ్చిన క్లాత్ని కూడా కుచ్చు పెట్టుకోవచ్చు. ఇంకా కుచ్చు నీట్గా వచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేయడం ఎందుకు అని మనం ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఏ విధంగా చేశానో మీరు ఈ వీడియోలో చూడండి. కుట్టడం అయితే చాలా ఈజీ అనండి. 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో కొంచెం ఫాస్ట్ మూమెంట్ అయితే పెట్టాను, అయినా పర్లేదు. మిడిల్లో కుచ్చు లేవకుండా నేను కుచ్చు సైడ్ అయితే ఇలా కుట్టు వేసుకున్నాను. ఇలా కుచ్చు నీట్గా ఉంటుంది కాబట్టి కుచ్చు సైడ్ అయితే వేసుకున్నాను. ఇంకా దీనిపైనుండి మనం ఇందాక హ్యాండ్స్కి పెట్టుకున్న లేస్ ఉంది కదా, అదైతే వేస్తున్నాను. ఎందుకంటే కుట్టు కనబడకుండా చాలా నీట్గా కనబడుతుంది. అది ఇంకా డిజైన్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఇలా అయితే వేశాను. నడుముకి వడ్డానం పెట్టుకుంటారు కదా, చిన్నపిల్లలకి పెడతారు కదా, అలా కనబడుతుందని నేనైతే ఈ విధంగా సెట్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఒక సబ్స్క్రైబర్ అయితే వీడియో కావాలని అడిగారు, అందుకే ఈ వీడియోనైతే నేను పెడుతున్నాను. తప్పకుండా చూడండి. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్ అండి. లైవ్ అయితే పెడుతున్నాను, బ్లౌజ్ వర్క్ అయితే నేర్పుతున్నాను. తప్పకుండా నేర్చుకోండి.